హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఏమీ కాదండి. అలాగే మనకి ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నుంచి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. అంటే మనకి విశాఖపట్నంలో కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా మీకు ఫర్దర్‌గా నోటిఫికేషన్‌లోకి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్. ఇందులో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే కెరియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రాఫిక్ డిసిప్లిన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే మీకు చెప్పాను, కాల్ మీ ఫర్ యాప్ నుంచి కూడా మీరు నాకు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అని చెప్పి. అది ఎలా ఫోన్ చేయాలి ఏంటి అని కూడా వీడియో చేసి పెట్టి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూడండి ఎలా ఫోన్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మీరు అప్పుడు నాకు డైరెక్ట్‌గా కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేసినట్టయితే మీకు డౌట్స్ అనేవి మీకు క్లారిఫై అయితే ఇస్తాను. అలాగే మీకోసం ప్రతి నోటిఫికేషన్ అనేది వెబ్‌సైట్ నుంచి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మేము ఇన్ని కష్టపడి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి, మీ నుంచి మాకు కావాల్సిన చిన్న ఫేవర్ ఏంటంటే, ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే ఈ వీడియో అనేది మరికొందరు మందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకేంటంటే, ఇప్పుడు ఫస్ట్ మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చూద్దాము. ఇదొచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళది. ఇది మనకి నోటిఫికేషన్ నంబర్. మీరు నోటిఫికేషన్ అనేది కరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకున్నారో లేదో ఈ నోటిఫికేషన్ నంబర్ ద్వారా మీకు తెలిసిపోతుంది. నోటిఫికేషన్‌కి లింక్ అనేది కిందనిస్తాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇది నిజంగా అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉందా లేదా అని చెప్తే నేను ఏదైతే మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జిక్యూటివ్ లెవెల్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ లెవెల్ అంటే మనకి సూపర్వైజర్ పొజిషన్ లాంటిదన్నమాట. ఓకేనా? మన కింద ఉంటారు. మనం ఏంటంటే సూపర్వైజ్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రాఫిక్ డిసిప్లిన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. మీకందరికీ తెలుసు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ గానీ, అవుట్ సోర్సింగ్ జాబ్స్ గానీ ఏవి కావు. పర్మనెంట్ బేస్డ్ జాబ్సేనండి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అంటే. ఇందులో మనకి ఏ పోర్ట్స్ నుంచి మనకి వేకెన్సీస్ ఇచ్చారు, అలాగే డెసిగ్నేషన్ ఏ పోస్టులున్నాయి, నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నున్నాయి, అన్ని రిజర్వేషన్ పొజిషన్ అంటే ఓపెన్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కొంచెం చూసుకున్నట్టయితే పోస్టులొచ్చేసి మనకి అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ 1 క్లాస్ 1కి చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 50,000 నుంచి 1,60,000 వరకు బేసిక్ సాలరీ అయితే ఇస్తారు. గ్రాస్ సాలరీ వచ్చేసి 80,000 పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. ఇందులో మనకి ఏ పోర్ట్స్ నుండి ఉన్నాయి అనేది మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1కి చూసుకున్నట్టయితే సేమ్ సాలరీ మనకి గ్రాస్ సాలరీ వచ్చేసి పర్ మంత్ 80,000 ఉంటుంది. అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఆహ్, గ్రేడ్ 1 క్లాస్ 1 చూసుకున్నట్టయితే మనకి కొచ్చి పోర్ట్ నుంచి వచ్చింది. అలాగే చెన్నై నుంచి, అలాగే ముంబై పోర్ట్ అథారిటీ నుంచి, అండ్ నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. మీకు చెప్పాను కదండీ! మనకి విశాఖపట్నంలో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉందని. అది ఇదేనండి. మనకి ఏ పొజిషన్‌కైతే ఉందంటే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1కి విశాఖపట్నంలో కూడా జాబ్ లొకేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒకటే పోస్ట్ ఇచ్చారు. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీకి అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు బట్టే ఈ పొజిషన్ అనేది డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ చెన్నై పోర్ట్ అథారిటీ నుంచి అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి కూడా సేమ్ సాలరీ అండి. ప్రతి దానికి కూడా సేమ్ సాలరీ. గ్రాస్ సాలరీ వచ్చేసి 80,000 పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 10th జనవరి 2025 అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 31st జాన్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. ఓకేనా? ఆఫ్‌లైన్‌లో గాని, లేదంటే హార్డ్ కాపీ పంపించడం, లేదంటే మెయిల్ చేయడం ఇలాంటివి ఏవి కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లై చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు.
అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మీరు చెక్ చేసుకోవాలి. లేదనుకుంటే నా వాట్సాప్ ఛానెల్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని మీరు జాయిన్ అయినట్టయితే మీకు అప్డేట్స్ అనేవి నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటాము. ఇప్పుడు ఏంటంటే డెసిగ్నేషన్ మనకి ఏ పోస్ట్‌లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ అంటే ఇది కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిజైరబుల్ ఎక్స్‌పీరియన్స్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి అది మ్యాండేటరీ ఏం కాదు. ఎక్స్‌పీరియన్స్ ఉండాలని ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసినట్టయితే కన్సిడర్ చేస్తారు. ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోస్టులు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1కి, అసిస్టెంట్ సెక్రటరీ గ్రేడ్ 1కి, అలాగే అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ గ్రేడ్ 1కి మూడిట్లికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్. ఏ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, నెక్స్ట్ సీఏ, బీఫార్మసీ ఎవ్వరైనా సరే డిగ్రీ హోల్డర్స్ ఎవ్వరైనా సరే ఈ డిసిప్లిన్‌తో సంబంధం లేదు. ఇదే డిసిప్లిన్ ఉండాలని వీళ్ళివ్వలేదు. కాబట్టి ఎనీ డిగ్రీ ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్‌కొచ్చేసి నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గ్రేడ్ 1 చూసుకున్నట్టయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరిపోతుందన్నమాట. మీకు షిప్పింగ్‌లో గాని, కార్గో ఆపరేషన్స్‌లో గాని, రైల్వే అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో గాని, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ గవర్నమెంట్ అండర్‌టేకింగ్ గాని, లేదంటే ప్రైవేట్ అండర్‌టేకింగ్ గాని ఏదైనా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే మీకు కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అనుకోండి. నేను ఫ్రెషర్ క్యాండిడేట్స్ అనుకోండి. నాకు మీకు ఈక్వల్ మార్క్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మిమ్మల్ని ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎందుకంటే మీరు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి. ఓకేనా? ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఎనీ డౌట్స్ ఈ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు నన్ను అడగొచ్చు. మీకు క్లియర్‌గా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కామెంట్స్‌లోని. అలాగే ఏజ్ లిమిట్ కూడా సేమేనండి. ప్రతి దానికి కూడా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటే 15 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో 13 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్. నేషనాలిటీ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అక్కడ సాలరీ వచ్చేసి 50,000 ఉంది. మీరు 80,000 చెప్తున్నారు ఏంటంటే మీకు బేసిక్ పే అనేది అది 50,000 ఉంటుంది. దాంతో పాటుగా మీకు 35% అనేది బేసిక్ పే నుంచి మీకు రిలీజ్ అవుతుందన్నమాట. అలాగే క్యాఫ్టేరియా అలవెన్స్ అని చెప్పేసి డీఏ అని, హెచ్ఆర్ఏ అని, గ్రాడ్యుయేటీ అని ఇవన్నీ అలవెన్సెస్ అన్నీ యాడ్ చేసుకున్నట్టయితే మీకు గ్రాస్ సాలరీ 80,000 వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సీబీటీ టెస్ట్ ఈ మూడిట్లికి కూడా సేమ్ గానే ఉంటుంది. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్‌కి ఉంటుంది, ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి, టోటల్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మనకి 90 మినిట్ డ్యూరేషన్ టైమ్‌లో మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కొద్దిగా తక్కువగానే ఉంది. ఎందుకంటే 1/4 అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా అయితే మనకి రైల్వేస్ ఆటిల్లో చూసుకున్నట్టయితే 1/3 ఉంటుంది. బట్ ఇది 1/4 అంటే 4 తప్పు పెడితే 1 మార్క్ అనేది పోతుంది. ఓకేనా? 4 తప్పు పెడితే మనకి 1 మార్క్ అనేది పోతుంది. చాలా జాగ్రత్తగా మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి 40%, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 30% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. 30% మార్క్స్ స్కోర్ చేస్తే నేను క్వాలిఫై అయిపోతానంటే, క్వాలిఫై అంటే మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ మాట. అది 30% మీరొస్తేనే మీరు కన్సిడర్ చేయబడతారు. ఓకే. నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో తీయడానికి మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 35% వచ్చిందనుకోండి. మీ కేటగిరీలోనే ఒకడికి 50% తెచ్చుకున్నాడనుకోండి. వాడికే వస్తుంది. ఓకేనా? మెరిట్ లిస్ట్ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు బట్టే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీస్ చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ₹400 అనేది అప్లికేషన్ ఫీస్. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ₹300. ఎస్సీ, ఎస్టీ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ అని ఎనీ కేటగిరీ వుమెన్స్ అంటే ఓబీసీలో వుమెన్స్ ఉన్నా, ఈడబ్ల్యూఎస్‌లో వుమెన్స్ ఉన్నా, యూఆర్ కేటగిరీలో వుమెన్స్ ఉన్నా అందరికీ కూడా ₹200 అనేది అప్లికేషన్ ఫీస్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కాదు. ఎటువంటి మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ అవసరం లేదండి. వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి విశాఖపట్నంలో కూడా మనకేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ కూడా ఆ పోర్ట్ నుంచి కూడా మనకైతే రిలీజ్ అయింది కదా నోటిఫికేషన్ అనేది. అందుకు మనకి అక్కడ కూడా ఇస్తారు. మనకి 21 డేస్ బిఫోర్ మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా ఏమున్నాయంటే ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్స్ మనం చూసుకున్నట్టయితే మనకి మీ నేము, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, అడ్రెస్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ప్రతీదీ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే
మోడిఫికేషన్ చేయడానికి గానీ, ఎడిటింగ్ చేయడానికి గానీ, చేంజెస్ అసలు మీరు ఎడిటింగ్ ఆప్షన్ అనేదే ఉండదు. ఒక్కసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశారంటే ఇంక సబ్మిట్ అయిపోయినట్టే. చాలా జాగ్రత్తగా మీరైతే పెట్టాల్సుంటుంది. అండ్ ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ విత్ ప్రాపర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ ప్రాపర్‌గా లేకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ అన్‌సక్సెస్‌ఫుల్ పేమెంట్ అండి. ఫీజ్ పేమెంట్ అవ్వకపోయినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మనకొచ్చేసి ఇక చూడండి ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ట్రాఫిక్ డిసిప్లిన్స్ కదా! మనకి ఇక్కడ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అయితేనే ఉందన్నమాట. మనకి 10th జాన్ నుంచి మనకి ఈ లింక్ అనేది అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. ఏది ఇక్కడ మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ కూడా సేమ్ బ్లాక్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? మనకేంటంటే అప్లై చేసుకోవడానికి లింక్ అనేది అవైలబుల్‌గా అవుతుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతున్నారు. తర్వాత వచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఇదేనండి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకేంటంటే ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీ నోటిఫికేషన్ అనేది ఇట్లనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో గాని, నోటిఫికేషన్‌లో గాని ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే సరిపోతుందన్నమాట. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్.